నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం అనగా ఏప్రిల్ 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 11వ తారీఖు వరకు మీనరాశి వారి యొక్క వారఫలం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా వారఫలం తెలుసుకోబోయే ముందు గ్రహస్థితి ఏ విధంగా చూసి ఉందో తెలుసుకుని తద్వారా వారఫలాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా వీరి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే జన్మరాశినందు మీనరాశినందు ఈ కుజ రవి శనిల యొక్క సంచారం జరుగుతున్నది. ద్వితీయ రాశినందు శుక్ర సంచారం జరుగుతున్నది. చతుర్థ రాశినందు గురు సంచారం జరుగుతున్నది. వ్యయ రాశినందు అనగా 12వ రాశినందు బుధ రాహుల యొక్క సంచారం జరుగుతున్నది. 6వ రాశినందు కేతు యొక్క సంచారం అనేటువంటిది జరుగుతున్నది. ఈ యొక్క రాశివారిని కనుక పరిశీలిస్తే కొంత ఆర్థిక పరిస్థితి అనేటువంటిది ఈ వారాంతం లోపల మెరుగుపడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. అకస్మాత్తుగా ఏదో ఒక మార్గాన ధనలాభం కలిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే జన్మరాశినందు 3 పాపగ్రహములు ఉండటం వల్ల కొంత ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా కుజుడు జన్మరాశినందు ఉండటం వల్ల జ్వరం ఖడ్గవరణం చేవ భార్యాబంధు విరోధ కృతు అని అన్నారు. అంటే జన్మరాశిలో వీరికి 3 పాపగ్రహములు ఉన్నాయి. రవి, శని, కుజుడు. ఈ 3 పాపగ్రహములు ఏవైతే ఉన్నాయో ఇది జన్మరాశినందు కనుక ఉంటే అది చాలా ఇబ్బందులను గురి చేస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, బంధువులతో విరోధం ఏర్పడటము, ధనానికి సంబంధించినటువంటి విషయంలో నష్టములు, అదేవిధంగా వ్రణములు దెబ్బలు తగలటము, ఈ విధమైనటువంటి విషయాల్లో వీరికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. చంద్రరాశిగతే భౌమే యక్ష రాక్షస పీడితం అంటే అనేక విధమైనటువంటి నరఘోష ఇత్యాది విషయాలన్నీ కూడా వీరిని కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఈ మీనరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఉద్యోగస్తులకు ఈ వారంలో కొంతమేర అనుకూలంగా ఉంటుంది, కానీ శ్రమ మాత్రం అధికంగా పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ విధంగానే వీరు కూడా అధికంగా శ్రమించడం వలన ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను కూడా పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. పదోన్నతి లేదా జీవితాల పెంపునకు సంబంధించినటువంటి విషయాలు వీరికి అనుకూలిస్తాయి. ఆరోగ్యపరంగా కనుక ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మానసికంగా చాలా ఉత్సాహంగా ఉంటారు ఈ యొక్క రాశివారు. కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయత కూడా కొంతవరకు పెరిగేటువంటి అవకాశం ఉంది, పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇంటికి కావాల్సినటువంటి వస్తువులను కొనుగోలు చేసేటువంటి తరుణంలో అధిక ధన వ్యయం అనేటువంటిది కూడా జరుగుతుంది. శుభకార్యాల పట్ల కొంత ఆసక్తి చూపించేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నది. సంతానం యొక్క అభివృద్ధి మీ యొక్క సంతోషాన్ని ఇంకా మరింత రెట్టింపు చేస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారు కానివ్వండి, స్వదేశంలోనే ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. పోటీ పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు సాధించేటువంటి అవకాశం అనేటువంటిది ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశివారు గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం అనేటువంటిది చాలా ప్రధానము. దాంతోపాటుగా శని సంబంధిత స్తోత్రమును దశరథకృత శని స్తోత్రాన్ని ప్రతినిత్యము చదువుకోవడము, వీలైతే శివాభిషేకాన్ని చేయడం అనేటువంటిది కూడా వీరికి చాలా మంచి శుభ ఫలితాలని కలగజేస్తుంది.